హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? ఐదో భాగం వినండి. నేను బయలుదేరతాను అంది మధు. అక్క రేపొస్తుంది. అక్క ఉన్నన్ని రోజులు ఉండు నువ్వు కూడా అంది రజని. కుదరదమ్మా, సెలవు దొరకదు అంటూ ఎంత చెప్పినా వినకుండా మమత రాకుండానే మధు వచ్చేసింది. మధ్య మధ్యలో కిరణ్ నెంబర్కి ట్రై చేస్తూనే ఉంది. ఏదైనా ఫోన్ రింగ్ అయినప్పుడు అతనా అనుకుంటోంది. ఒక వారం తర్వాత ఫోన్ చేశాడు కిరణ్. అప్పుడు మధు ఆఫీస్కి రెడీ అవుతోంది. ముందు తీయకూడదు అనుకుంది. కానీ మనసాగలేదు. తీసి, హలో, ఎవరు అంది. 10 డేస్కే మర్చిపోయావా? నేను కిరణ్ అన్నాడు. మర్చిపోయింది నువ్వు, నేను కాదు. ఇన్ని రోజులు గుర్తొచ్చానా అంది. చిన్న యాక్సిడెంట్, చెయ్యి ఫ్రాక్చర్ అయింది. నా ఫోనేమో పగిలింది. అమ్మ వాళ్ళ దగ్గరున్నాను. ఈ రోజే సిటీకి వచ్చాను. ఫోన్ కొని ఇప్పుడే సిమ్ వేశాను. ఫస్ట్ కాల్ నీకే చేశాను అన్నాడు. ఎలా జరిగింది? ఇప్పుడెలా ఉంది? నిన్ను తిట్టుకోని రోజు లేదు తెలుసా? ఒకసారి కలుద్దాం అంది మధు. ఈవినింగ్ కలుద్దాం. ఎక్కడో నువ్వే చెప్పు అన్నాడు. మా ఆఫీస్ దగ్గరలో ఉన్న పార్క్. రాగలవా? మీ ఆఫీసు కూడా దగ్గరే అని అది చెప్పాను అంది. ఓకే అన్నాడు. సాయంత్రం ఇద్దరూ కలిశారు. ఎలా జరిగింది యాక్సిడెంట్ అంది. నాకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఇంచుమించు ఓకే చేశారు మా వాళ్ళు. అదే ఆలోచిస్తూ వస్తుండగా బండి స్కిడ్ అయింది. నాకిలా అవడం వల్ల ఆ పెళ్లి సంబంధం నుండి తప్పించుకున్నాను. కానీ మధు, సూటిగా అడుగుతున్నాను. నేనంటే నీకిష్టమేనా అన్నాడు. ఇష్టమే, కానీ ఇంట్లో చెప్పాలి, ఒప్పించాలి. వాళ్ళేమంటారో తెలీదు. మొన్ననే అక్క పెళ్ళయింది. మళ్ళీ నా పెళ్ళంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అంది. మీ వాళ్ళు ఒప్పుకునే వరకు ఆగాలి అంటే ఈలోపు ఇంకో సంబంధం ఏదో రైట్ చేసేస్తారు వీళ్ళు. మన సంగతి చెప్పాను, ఒప్పుకోలేదు ఇంట్లో. నోరు మూసుకుని వాళ్ళు చెప్పింది చేసుకోమంటున్నారు. నాకు నిన్ను వదులుకోవడం ఇష్టం లేదు అన్నాడు. మా ఇంట్లో కూడా ఒప్పుకోకపోవచ్చు. ఏం చేద్దాం ఇప్పుడు అంది. మనం మ్యారేజ్ చేసుకుందాం. అప్పుడు చెప్దాం ఇంట్లో వాళ్ళకి. ఒప్పుకుంటే ఒప్పుకుంటారు. ఒప్పుకోకపోతే మనిద్దరం కలిసి ఉందాం అన్నాడు కిరణ్. ఫాస్ట్గా నిర్ణయాలు తీసేసుకుంటున్నామేమో. పెళ్ళంటే ఎన్ని ఆలోచించాలి. ఎందుకో నాకిది కరెక్ట్ కాదు అనిపిస్తోంది అంది. ఇప్పుడు నాకు మా ఇంట్లో ప్రాబ్లం ఉంది. ఇష్టం లేని పెళ్లి చేస్తారని భయం ఉంది. మీ అక్క పెళ్లి మొన్నే అయ్యింది కనుక నీకు ప్రాబ్లం లేదు. అంటే అదే, ఏదో సంబంధం తెచ్చి చేసేస్తారు అని భయం లేదు కదా. మా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు నాకు. ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోకపోతే లైఫ్ లాంగ్ మనం కలవలేం. ఆలోచించు మధు. నీకు నాతో జీవించాలని లేదా అన్నాడు. నువ్వంటే నాకు ఇష్టమే కానీ. ఓకే అయితే అలాగే చేసేసుకుందాం. కానీ మన వాళ్ళకెప్పుడు చెప్దాం అంది. పెళ్ళయిపోయాక ఫోటోలు పెట్టి ఫోన్ చేసి చెప్దాం. అప్పుడింకేం చేయలేరు అన్నాడు. ఐడియా బానే ఉంది. కానీ నాకు జీవితాంతం తోడుంటావుగా, మధ్యలో వదిలేయువుగా అంది. నువ్వు నన్ను వదులుతానన్నా నేను నిన్ను వదలను. నిన్ను వదులుకోవడం ఇష్టం లేదు కనుకే అర్జెంటుగా పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు. ఒక 10 రోజుల్లో సింపుల్‌గా రిజిస్టర్ ఆఫీస్‌లో వీళ్ళిద్దరి పెళ్లి అయిపోయింది. మమత హస్బెండ్‌ని పిలవలేదు. పెళ్లి వరకు అతనికి తెలియకూడదు అనుకున్నాడు. అందుకే చెప్పలేదు కిరణ్. ఇంటికి ఫోన్ చేస్తే మధు తండ్రి పూర్తిగా మాట్లాడకుండానే కాల్ కట్ చేశాడు. మమతకి చేసింది మధు. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కదా. ఆ రోజు పెళ్లికొచ్చిన దగ్గర నుండి నీలో తేడా కనిపించింది నాకు. నా దగ్గర కూడా దాయాలనుకున్నావు చూడు నువ్వు. అది నాకు అస్సలు నచ్చలేదు. నిజం చెప్పవే. మీది ఓన్లీ ట్రైన్ పరిచయమేనా? 4 రోజుల పరిచయానికి పెళ్లి వరకు వెళ్ళావా? ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు అని కాల్ కట్ చేసింది మమత. కిరణ్ పరిస్థితి కూడా అదే. తండ్రి అనరాని మాటలన్నీ అన్నాడు. నాకు చెప్పకుండా చేసుకున్నావు అంటే నేనక్కర్లేదనే కదా అర్థం. చూస్తూ ఉండు. పెద్దవాళ్ళు మనసు కష్టపెడితే మీకు మంచిది కాదని నువ్వే తెలుసుకుంటావు. మీరు కూడా కష్టపడతారు. పెళ్ళయిపోయింది అంటున్నావుగా. పెళ్ళయితే ఇంకెప్పుడు నువ్వు నాకు నీ ముఖం చూపించకు అని తిట్టి ఫోన్ పెట్టేశాడు తండ్రి. వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని ప్రమాణాలు చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఇంటి పని చేయడం, మధుని ఆఫీస్‌లో దింపి కిరణ్ ఆఫీస్‌కి వెళ్ళేవాడు. వచ్చేటప్పుడు ఇద్దరూ కలిసి వచ్చేవారు. మూన్‌లైట్ డిన్నర్లు, సినిమాలు. రోజులు వేగంగా గడుస్తున్నాయి. ఇద్దరూ పూర్తిగా పేరెంట్స్‌కి దూరమయ్యారు. 6 నెలలు గడిచేసరికి ఒకరి మీద ఒకరికి చిరాకులు ఎక్కువయ్యాయి.
ప్రతిదానికి నీది తప్పంటే నీది తప్పని వాదనలు ఎక్కువయ్యాయి. ఆఫీసుకి కూడా కలిసివి కాకుండా విడివిడిగా వెళ్తున్నారు. కిరణ్ ఆఫీస్ నుండి లేటుగా రావడం మొదలుపెట్టాడు. తింటే తింటాడు, లేదంటే ముందే బయట తినేసి వచ్చేస్తాడు. ఇదంతా మధుకి నచ్చడం లేదు. ఆ కోపమంతా ఎలా చూపించాలో తెలియక ఏం మాట్లాడినా విసుక్కోవడం మొదలుపెట్టింది. అలా అలా ఒకరిని ఒకరు తిట్టుకునే స్థాయికి, ఒకరినొకరు అసహించుకునే స్థాయికి చేరారు. అక్కడే సోఫాలో పడుకుని ఇదంతా ఆలోచిస్తున్న మధుకి నిద్ర పట్టడం లేదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తోంది. ఇంటికి వెళ్ళిపోతే? లేదా వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌కి వెళ్ళిపోతే? జాబ్ ఎలాగూ ఉందిగా, ముందైతే హాస్టల్‌కి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఆలోచించాలి. ఇంటికి వెళ్దాం అనుకుంది. ఉదయం లేచి అతని బెడ్‌రూమ్ తలుపు ఎప్పుడు తెరుస్తాడా అని ఎదురుచూస్తూ కూర్చుంది. అతను రెడీ అయ్యి బయటికొచ్చాడు. అతను బయటికొచ్చాక తన రూమ్‌లోకి వెళ్తూ, "నేను హాస్టల్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాను. వెళ్ళిపోతున్నాను. డైవర్స్‌కి అప్లై చేద్దాం" అని చెప్పింది మధు. "అయితే వెళ్ళిపోవడానికే నిర్ణయించుకున్నావా? సరే. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? నువ్వొచ్చే వరకు వెయిట్ చేస్తాను. నేను డ్రాప్ చేయాలా?" అన్నాడు. "ఆల్రెడీ చేశావుగా, ఇంకేం చేస్తావు? అవసరం లేదు. నేను వెళ్తాను" అని చెప్పింది మధు. "అయితే తొందరగా రెడీ అవ్వు. నువ్వెళ్ళాక నేను వెళ్ళాలి. మళ్ళీ నువ్వు లాక్ చేసుకుని వెళ్ళిపోతే నాకిబ్బంది" అన్నాడు. "అంతేగాని ఉండమని అనవు కదా!" అంది. "నువ్వెళ్తానని నిర్ణయం తీసుకున్నాక ఆపడం అనవసరం అనిపిస్తోంది నాకు" అన్నాడు. మధు ఫ్రెండ్‌కి ఫోన్ చేసింది. "నాకొక రూమ్ కావాలి. నేనొస్తున్నాను. దొరుకుతుందా?" అంది. "దొరుకుతుంది కానీ ఇక్కడ నువ్వుండలేవు. ఫుడ్ అది బాగోదు" అంది మధు ఫ్రెండ్ సరళ. "ఇప్పుడు నేనున్న పరిస్థితికి ఎక్కడున్నా ఒకటేలే. నేనొస్తున్నాను మాట్లాడుంచు" అంది మధు. మధు సూట్‌కేసులు తీసుకుని బయటకొచ్చే వరకు ఉండి ఇల్లు తాళం వేసుకున్నాడు కిరణ్. క్యాబ్ బుక్ చేసుకుని వెయిట్ చేస్తోంది క్యాబ్ కోసం. కిరణ్ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ నిర్లక్ష్యం ఇంకా బాధిస్తోంది మధుని. ఉంటే ఉండు పోతే పో అన్న ధోరణి చాలా కష్టంగా అనిపిస్తోంది. గట్టిగా ఏడవాలనుంది. కానీ తనున్నది గుమ్మం బయట అవడం వల్ల బాధని మునిపంట నొక్కిపెట్టింది. క్యాబొచ్చాక దుఃఖాన్ని దిగమింగుకొని సూట్‌కేసులు సర్దుకొని ఎక్కేసింది. హాస్టల్‌కి వెళ్ళేసరికి ఫ్రెండ్ ఎదురొచ్చింది. "నా రూమ్ పక్కనే సింగిల్ రూమ్. కాకపోతే కొంచెం రెంటెక్కువ" అంది ఫ్రెండ్. "ఎంత?" అంది మధు. "ఫుడ్డు, రూము అన్నీ కలిపి నెలకు 10,000. కాకపోతే సింగిల్ రూమ్ కదా! నీకు ప్రైవసీ ఉంటుంది" అంది హరిణి. "ఓకే అయితే" అంది మధు. "ఆఫీస్‌కి వస్తున్నావా?" అంది. "లేదు. ఈరోజు లీవ్ చెప్పాను" అంది మధు. "అయితే నేను వెళ్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ ఇక్కడే ఉంటుంది తీసుకో" అంటూ వెళ్ళిపోయింది ఆమె. రాత్రి నుండి ఏం తినకపోవడం వల్ల ఆకలేస్తోంది. తిన్నగా ఆఫీస్ రూమ్‌కి వెళ్ళి రెంట్ పే చేసి, ప్లేట్లు లేకపోవడం వల్ల వాళ్ళనే అడిగి ఒక ప్లేట్‌లో పెట్టి ఇస్తే తీసుకుని రూమ్‌కి వెళ్ళిపోయింది. రూమ్ బానే ఉంది. ఇప్పుడు నేనున్న పరిస్థితికి ఒంటరితనమే బెటర్ అనుకుంది. తినేసి పడుకుంది. ఆకలి భరించలేక కడుపైతే నింపుకోగలిగింది కానీ, కళ్ళు మాత్రం మూతలు పడినట్టున్నాయి. ఎవరో ఒకరికి తన బాధ చెప్పుకోవాలనిపిస్తోంది. మమతకి ఫోన్ చేసింది. తియ్యలేదు. అమ్మకి చేద్దామా అని, వద్దులే అని మానేసింది. మళ్ళీ ఒకసారి మమతకే ట్రై చేసింది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు గాని. థాంక్ యూ.